హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు వామ్ హోమ్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మన వీకెండ్ వ్లాగ్స్‌లో ఈరోజు నేనైతే ఒక ప్లెజెంట్ వ్లాగ్‌ని మీ ముందుకి తీసుకొచ్చేసాను. ఆ వ్లాగ్ చూసే కంటే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా గానీ ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండే. మరి లైక్ చేయడం వల్ల అందరికీ ఈ వీడియో వెళ్తుంది. మంచి కంటెంట్ అందరికీ చేరుతుందనమాట. అండ్ యెస్ దానికి ఖర్చయితే అవ్వదు కదండీ! ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ యెస్ మరి ల్యాగ్ చేయకుండా మన వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. మరి హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు చాలామంది అనుకోవడం విన్నాను. మన హైదరాబాద్‌లో ఏముందబ్బా అంత ఎంతసేపు సాఫ్ట్‌వేరు, వర్క్, ట్యాంక్ బండ్, రోడ్లు, రష్, ట్రాఫిక్, అబ్బా! పొల్యూషను ఇదే కదా! ఏముంది వీకెండ్స్‌లో చూద్దామంటే ఏమున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ వీకెండ్స్‌లో మన హైదరాబాద్‌లో మనందరికీ దగ్గరలో ఉన్న ఒక మంచి టెంపుల్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్‌కి వెళ్తే గనక తప్పకుండా మీ అందరికీ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అసలు మైండ్ అంతా చాలా ప్లెజెంట్‌గా అయిపోతుంది. అండ్ యెస్ బిలీవ్ మీ ఈ వారం మొత్తం కూడా మీరు అంత చక్కగా ప్లెజెంట్‌గా వర్క్ చేసుకోగలుగుతారు. అంత ప్లెజెంట్‌గా ఉండే ఈ గుడి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. యెస్ జూబ్లీ హిల్స్‌లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌కైతే నేను ఇక్కడ ఇన్వైట్ చేశారు. నేను వచ్చేసాను. అండ్ నిజంగా ఎలా ఉంటుందా అని నేనెప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఈ ఇస్కాన్ ఉద్యమాన్ని వరల్డ్ వైడ్‌గా స్టార్ట్ చేసిన శ్రీ ప్రభుపాదుల వారి రూమ్‌లోకి వెళ్దామనమాట. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రభుపాదుల వారు ఈయన వరల్డ్ వైడ్ ఇస్కాన్ మూవ్‌మెంట్‌ని తీసుకొచ్చిన వారనమాట. మరి వీరి విగ్రహం ఎంత బావుందో చూడండి. వాక్స్‌తో చేయబడిన నిలువెత్తు విగ్రహము. నిజంగా మనిషి కూర్చున్నట్టుగానే ఉందనమాట. అంత బావుంది. అండ్ నేను ఈ రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే పూల పరిమళాలు అనమాట. ఎన్నో రకాల పూల పరిమళాలు అక్కడ బుట్టల్లో పెట్టి ఉన్నాయి. అండ్ ఎందుకు అంటే ఇక్కడ నేను వెళ్ళిన టైంకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. బ్రహ్మోత్సవాల కోసము వారు పూలన్నీ రకరకాల పూలు తీసుకొచ్చి పెట్టారు అలంకరణ కోసము. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. రూమ్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ప్రభుపాదుల వారి విగ్రహం చూస్తే అసలు అబ్బా నిజంగా ఆయన కూర్చుని ఉన్నారు, సజీవంగా ఉన్నారు అన్నట్టుగా అనిపించిందనమాట. ఆయన మనకి మళ్ళీ చెప్తున్నాను, ఆయన వరల్డ్ వైడ్ ఇస్కాన్ మూమెంట్ని తీసుకొచ్చిన వారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో కంట్రీస్ అనమాట. ఎన్ని కంట్రీస్లో మన ఇస్కాన్ టెంపుల్స్, మన రాధాకృష్ణుల టెంపుల్స్ ఉద్భవించాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ గోడలు వీటన్నిటి మీద చూస్తుంటే కనుక మనకి లైఫ్ ఆఫ్ గాడ్ అండ్ సైన్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా మైథలాజికల్గా మనకి ఇవన్నీ అండ్ కృష్ణ పరమాత్ముడు చెప్పిన విధంగా మనకి భగవద్గీతలో ఏ విధంగా అయితే చెప్పారో కృష్ణుడు అవన్నీ కూడా చక్కగా అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అండ్ ధ్వజస్తంభం ఎంత చక్కగా అలంకరించి ఉంచారో. అండ్ లోపలికి వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుందండి. అండ్ మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు గుడి లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా కనిపిస్తూ ఉంటారనమాట. ఉద్భవశిలగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ లోపల శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని గట్టిగా ఉచ్చరించాలి. అంత చక్కగా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే ప్రతి పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా కమర్షియలే. ఎందుకంటే మనం దేవుడికి దండం పెట్టుకోవాలంటే పైసా, కొబ్బరికాయ కొట్టాలంటే పైసా, పూజ చేయించుకోవాలంటే పైసా, అండ్ అలాగే మనం ఎక్కువసేపు దేవుడిని చూడాలంటే కూడా పైసా.
తనివి తీరా దేవుణ్ణి కూడా చూడలేకపోతున్నాం. అలాగా కమర్షియల్గా పైసా 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 పైసామే పరమాత్మ అన్నట్టు అయిపోయిందనమాట. బట్ ఇక్కడ మాత్రం అలా కానే కాదు. లక్ష్మీ నరసింహస్వామిని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, మరి అక్కడ సాలగ్రామం గనక చూస్తే ముందు వైపు లక్ష్మీనారాయణుడు, అలాగే వెనక వైపు శివుడు ఉంటారట. సాలగ్రామం జనరల్గా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా పెద్దదిగా ఉంటుంది సాలగ్రామము. జలగర్భ నారాయణుడు అని పిలుస్తూ ఉంటారట. మరి ఇక్కడ ఉద్భవశీలుగా ఉద్భవించిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని మాత్రం షూట్ చేయకూడదు, అందుకే నేను షూట్ చేయలేదు. అండ్ ఒకవైపు చక్కగా రాధాకృష్ణులు వారు, అండ్ అలాగే ఇంకొక వైపు పాంచజన్యాన్ని తీసుకున్న శివుడు విగ్రహము కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ రాధాకృష్ణుల విగ్రహం చూస్తే అస్సలు ఎంత మనోహరంగా ఉందో అండి. హరే రామ హరే కృష్ణ అని చక్కగా అలా వినిపిస్తూ, మంద్రంగా వినిపిస్తూ ఆ గుళ్ళో వారి విగ్రహాలు చూస్తూ ఉంటే అసలు నిజంగా ఎంత ప్లెజెంట్గా ఉందో చెప్పలేను. లక్ష్మీ నరసింహస్వామి, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నారండి, బంజారా హిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇది. సో ఇది ఎన్నో వేల సంవత్సరాల పురాతన దేవాలయము. ఇక్కడ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రకారమే కనీసం 1000 సంవత్సరాల పురాతన దేవాలయం అన్నమాట. సో ఇది ఇప్పుడు 5వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 5 ఏళ్ల క్రితము చిన్నజీయర్ స్వామి వారు నరసింహస్వామికి మళ్ళీ జీర్ణోద్ధారణ చేస్తుండే. అప్పుడే 5 ఏళ్ల క్రితము ఈ క్షేత్రంలో రాధా గోవిందుల్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో 5 సంవత్సరాలు అయింది. అండ్ ఇది 5వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో ఈ క్షేత్రంలో ఏంటంటే శివుడు తపస్సు చేశాడనమాట. కొన్ని వేల సంవత్సరాలు శివుడు తపస్సు చేస్తే శివుడి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి అహోబిలంలో హిరణ్యకాశిపుని సంహరించిన తర్వాత ఈ క్షేత్రానికి వస్తారు. ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ శివుడి తలపైన తన పాంచజన్యాన్ని ఉంచుతారనమాట. అందుకే ఇక్కడ శివుణ్ణి పాంచజన్యేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటారనమాట. నరసింహస్వామి ఇక్కడ స్వయంబే, శివుడు కూడా ఇక్కడ స్వయంబే. సో విన్నారు కదా ఆలయ విశేషాలు. మరి ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన భగవద్గీతని భక్తులు అనమాట, అక్కడి భక్తులు 82 భాషలలో అనువదించి ఇక్కడ భద్రపరచడం జరిగిందనమాట. నిజంగా ఎంత గొప్పదనమో కదండి. మన హిందూ సాంప్రదాయము, సంస్కృతి, మన అలవాట్లు, మన హిందూ భారతదేశం అని మనం గొప్పగా గర్వించదగ్గ దేశం అని గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అంత చక్కటి మన భగవద్గీతని 82 భాషల్లో అనువదించారు అంటే మామూలు మాట కాదు కదా. అండ్ అలాగే ఇక్కడ కుటీరం అని ఉందన్నమాట. ఈ కుటీరం దగ్గర నిత్యం హోమము, యాగాలు జరుగుతూ ఉంటాయట. మరి ఇక్కడికి వచ్చేసాను. సో అక్కడ ఆలయం అంతా చూసుకొని చక్కగా ప్లెజెంట్గా కాసేపు కూర్చుందామని చెప్పేసి అలా కూర్చున్నాను అనమాట. కూర్చున్న కొంచెం సేపటికే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవము ప్రారంభమవుతుందన్నమాట. మరి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను భక్తి శ్రద్ధలతో వారు తీసుకువెళ్ళడము, భజనతో కళ్యాణానికి తీసుకెళ్ళడం జరుగుతోంది. అది చూసేద్దాం. प्रभु नित्यानंद श्री अद्वैता श्री अद्वैता
ఆలయం లోపల నుంచి గోపురం దాటి మరొక దగ్గరికి వెళ్తుంటే కనుక అక్కడ జపాకుసుమ ఆంజనేయ స్వామి మనకి జపం చేసుకుంటున్న ముద్రలో చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ మనమందరం కూడా జపం చేసుకోవచ్చు కూర్చుని. సాధారణంగా ఆంజనేయ స్వామి ఎక్కడ చూసినా కానీ నిలబడి ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం జపం చేసుకుంటున్నట్లుగా చక్కగా కూర్చుని మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ పక్క నుంచి మెట్లెక్కి వెళ్తే గనక అక్కడ గోశాల మనకి కనిపిస్తుంది. గోశాలలో వందలాది ఆవులు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అక్కడ మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే గోవులకి మనం మేత వేసేందుకు అక్కడ దానా కూడా ఉంటుంది. అండ్ అది మన ఇష్టంతో మనము అక్కడ 50 రూపాయలు వెచ్చించి గోవులకి మేత వేయచ్చు అనమాట. అండ్ అలాగే గోవులకి సంబంధించిన నెయ్యి కానీ పాలు కానీ అవన్నీ కూడా అక్కడ విక్రయాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ గురుకులంలో ప్రతి ఆదివారం పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు కూడా యోగా, మెడిటేషన్, శ్లోకాలు, పురాణాలు లాంటి అంశాలు ఎన్నో కూడా చక్కగా నేర్పించబడుతూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. చూస్తున్నారు కదా గోపురం ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో. నాకైతే చాలా నచ్చిందండి. వచ్చే ఆదివారం మళ్ళీ తప్పకుండా మా ఫ్యామిలీ అందరినీ తీసుకుని వస్తాను. అండ్ అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవారు కానీ లేనివారు కానీ తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ని దర్శించుకొని మరి ప్లెజెంట్గా ఆ దేవుణ్ణి మొక్కి హ్యాపీగా వెళ్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్.